దేశవ్యాప్తంగా ప్రారంభించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్కు ఆశించినంత మేర ముందుకు సాగటం లేదు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై విస్తృతంగా ప్రచారం కల్పించకపోవటం, ఎల్ఆర్ఎస్ చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు వంటి కారణాలతో ఈ స్కీమ్ నెమ్మదిగా సాగుతోంది. ఎల్ఆర్ఎస్ పథకానికి గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అనుకున్న మేర పురోగతి కనిపించలేదు. 25% రాయితీ ఇస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసి పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టినా అంతగా ఫలితం లేదని తెలుస్తోంది. రాయితీని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని సుమారు 20 లక్షల దరఖాస్తులకు ఒకేసారి లేఖలు పంపింది రేవంత్ సర్కార్. ముందుకు సాగని ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏడాది కాలంలో కేవలం 90,000 దరఖాస్తులకే అప్రూవల్. ఇంకా పెండింగ్ లో 24 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు. సాంకేతిక సమస్యలతో ముందుకు సాగని ఎల్ఆర్ఎస్ ద్వారా 8,800 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 2020లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 25.68 లక్షల దరఖాస్తుల్లో సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించినా ఈ మొత్తం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు ముగిసినా సరే సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. కొందరు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి 2-3 నెలలు గడిచినా ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. దాంతో నెలల నుంచి ప్రొసీడింగ్స్ కోసం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఉన్నత స్థాయిలో హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటికీ L1 అనుమతుల్లో జాప్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ప్రారంభమైనప్పటి నుంచి గడువు ముగిసే వరకు హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 90,000 మందికి పైగానే రుసుము చెల్లించగా కేవలం 8,000 వరకు మాత్రమే ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రుసుము చెల్లించిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను తొలుత క్షేత్రస్థాయిలో L1 క్లియరెన్స్ ను పరిశీలిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ప్రారంభంలో రెవెన్యూ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ నుంచి ఏఈ, తర్వాత హెచ్ఎండిఏ నుంచి జేపీఓ లేదా ఏపీఓ పరిశీలించి నివేదికను అనుమతులకు పంపిస్తున్నారు. అయితే ఇప్పటికే L1 తనిఖీలు పూర్తయినా ప్రొసీడింగ్స్ ముందుకు కదలటం లేదు. ఇందుకోసం చాలా మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు హెచ్ఎండిఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫీజు చెల్లించిన వారందరికీ నెల రోజుల్లో ప్రొసీడింగ్స్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఎల్ఆర్ఎస్ ప్రత్యేక రాయితీ గడువు మార్చి 31కే ముగిసింది. అయితే అప్పటికి కూడా చాలా మంది ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోవడంతో ప్రభుత్వం మరో గడువు ఇచ్చింది. ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంచారు. మే నెల ప్రారంభం నాటికి గడువు ముగిసినా ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో 3 రోజులు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ చేయించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు గడువు ముగియడంతో రాయితీ వర్తించదు.